యేసు అని పేరు పెట్టదు. ప్రభు దాసురాలను ఆయన చిత్తమునకు జరుగును కాక. ఎంతటి వంచన! మరియా గర్భము ధరించినద. ఆమెను అవమానపరచవల్లక రహస్యముగా విడనాడెదను. ఇది కళ నిజమా? కళ అయి ఉంటుందిలే. యోసేపు, ఓ యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకొనడుగు, భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. నిజమే, ప్రభుదూత చెప్పినట్లు. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. ప్రభుదూత చెప్పినట్లు మరియను చేర్చుకున్నాను. ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేయమనగా సర్వలోకమును ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన రాజైనహో. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణం వెళ్ళండహో. Jesse, daun jauh dari awal lu. అమ్మా, నా వల్ల కాదయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. కొంచెం దూరం వచ్చుకో. చూడాలి, కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. అసలు లేదు, మీకు వలయాలండి అయ్యా.
ఏమి వింత నక్షత్రము వింత పెద్దగా ఉంది ఏమి ఏది ఇటు అవునవును చాలా పెద్దగా ఉన్నది ఈ నక్షత్రము మనకి ఏదో ఒక సంకేతము తెలియజేయుచున్నది దీని నిమిత్తము తెలుసుకుందాము రండి యూదులకు రాజు విచ్చేస్తున్నాడు చిత్తం మహాప్రభు ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు లాంటి ప్రభు మీ దక్షిణంగా వచ్చి ఉన్నారు ప్రభు ఏమిటి తూర్పు దేశపు జ్ఞానుల నా దక్షిణము కొరకు వచ్చి ఉన్నారు వారికి నాతో పనేమి సరే ప్రవేశపెట్టుము చిత్తం మహాప్రభు హలో రాజుగారికి ప్రణవములు కొంచెం పడిపోతాయి జ్ఞానులారా మీ రాగకు కారణమేమి పడిపోతాయి రాజా మేము తూర్పు దేశం నుండి వచ్చి ఉన్నాం యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు మహారాజా తూర్పు దిక్కున ఆయన నక్షత్రంలో చూచి ఆయనను పూజింపవచ్చితివి రాజా యూదులకు రాజు పుట్టాడా డైలాగ్ యూదియా సామ్రాజ్యానికి రాజుగా నేను ఉండగా వేరొక రాజు జన్మించుటాయా సంభవం సంభవం మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి మరలా నేను కోరు పంపేదాన్ని యూదులకు రాజు పుట్టాడంట యూదియా సామ్రాజ్యానికి రాజుగానే ఉండగా వేరొక రాజు జన్మించుంటాయా వీరు జ్ఞానుల కాదు కాదు అజ్ఞానులు మంత్రి వెంటనే ప్రధాన యాజకులను శాస్త్రులను సమకూర్చుడి మహాప్రభు క్రీస్తు ఎక్కడ పుట్టాను చెప్పేదాన్ని మహారాజా ఏలయనగా యూదియా దేశపు పట్ల హేమ నీవు యూద ప్రధానులలో ఇశ్రాయేలీయులను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చిన వ్రాయబడి ఉన్నది మహాప్రభు మీరు ఇంకా వెళ్ళవచ్చును ఎవరక్కడ మహాప్రభు జ్ఞానులను పిలువమంపుడు మహాప్రభు జ్ఞానులారా మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై
జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్టు నాకు వర్తమానము తేండి. యూదులకు రాజు పుట్టాడంట. యూదియా సామ్రాజ్యానికి రాజుగా ఉండగా వేరొక రాజు జన్మించుటయా వెంటనే సంహరించేదా సంభవం మంత్రి వెంటనే మన యూదియా సామ్రాజ్యంలో 2 సంవత్సరాల కాలం మగ పిల్లలను చంపించండి. సేవ్ చేయి. గొర్రెనుకున్నాను రా, వయసు పడుతుంది కదా, గొర్రె కనిపించట్లేదు. సరేనా రారా. ఒరే చిన్నడకెళ్ళారా అవునరా, చాలా చల్లగా ఉందిరా, ఎక్కడికి వెళ్ళరు. అవునరా, వచ్చాడురా బాబు. జెస్సీ కూర్చోగా. ఒరే అది కాదురా, ఒకసారి వెళ్ళండిరా. ఒరే మొన్న పొలంలో గొర్రెలు కత్తుంటే ఏదో తెల్లగా కనిపించిందిరా. అప్పుడు నాకు చాలా భయం వేసిందిరా బాబు, పరిగెట్టాను. అవునారా? చాలా చాలా భయం వేస్తుందిరా. నువ్వు చెప్పరా. ఒరే అది కాదురా, మన పొలంలో గొర్రెలు కస్తుంటే ఏదో తెల్లగా ఉందిరా. ఒరే అదేరా పోతుకో. భయపడకుడి, ఇదిగో ప్రజలందరి కళ్ళకు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాడు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తట్టులో పండుకొని ఉండటం మీరు చూచెదరు.
మన కొరకు రక్షకుడు పుట్టాడంట్రీ. రక్షకుడు పుట్టాడు కదా, మనందరం బెత్లెహేములో రక్షకుని చూసి వద్దాం. సరే రా రండ్రా. ఒరే అమ్మమ్మ రక్షకుడు పుట్టాడు కదా, పాట పాడుకుంటూ వెళ్దాం రా. సరే రా పాడుకుంటా వెళ్ళొచ్చు. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. ఫస్ట్ నుంచి పెట్టు పెట్టు. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. నిన్ను నన్ను రమ్మన్నాడంట, నన్ను నిన్ను రమ్మన్నాడంట. రారు రే పోదాము రే, రారు రే పోదాము రే. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. నిన్ను నన్ను రమ్మన్నాడంట, నన్ను నిన్ను రమ్మన్నాడంట. రారు రే పోదాము రే, రారు రే పోదాము రే. పరమును వీడి దేవుడు వచ్చాడంట, పోరు తీర్చి వరాలిచ్చువాడంట. పరమును వీడి దేవుడు వచ్చాడంట, పోరు తీర్చి వరాలిచ్చువాడంట. పశుల పాకలో పుట్టాడంట, పశుల పాకలో పుట్టాడంట. ఇరుగు పొరుగులంతా కలిసి పరుగులెడుతూ యేసు కడకు. రారు రే పోదాము రే, రారు రే పోదాము రే. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. నిన్ను నన్ను రమ్మన్నాడంట, నన్ను నిన్ను రమ్మన్నాడంట. రారు రే పోదాము రే, రారు రే పోదాము రే. యేసు పుట్టాడంట, మోక్షమిస్తాడంట. యేసు పుట్టాడంట,
జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మనుషులందరినీ ప్రేమించి తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించారు. క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను, ఆయన ఈ లోకానికి అందించిన రక్షణను, ఆయన తగ్గించుకున్న విధానాన్ని మన అందరికీ కూడా తెలియజేసే పండుగ. అందును బట్టి క్రిస్మస్ జరుపుకుంటున్న మనందరం క్రీస్తు ప్రేమను అనేక మందికి పంచేవారిగా సంసిద్ధులవుతాం.